గుడ్ మార్నింగ్ తెలంగాణ. నేను సంగప్ప. ఇవాళ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైన వార్తలను చూసి వాటిని విశ్లేషిద్దాం. అన్ని పేపర్లు కూడా నిన్న శివరాత్రి మొత్తం తెలంగాణలో ఉన్నటువంటి మొత్తం శివాలయాలన్నీ కూడా హరోం హర హరహర శంకర మహాదేవ తర్వాత శివోహం దీంతో మారుమోగిపోయాయి. మొత్తం శివాలయాలు వేములవాడ సిరిసిల్ల రాజన్న టెంపుల్లోని వేములవాడ రాజన్న టెంపుల్ నుంచి మొదలుకుంటే గ్రామాల్లో ఉన్నటువంటి చిన్న శివాలయాలు కూడా నిన్న మొత్తం భక్తులతో కిటకిటలాడాయి. దానికి సంబంధించిన ఫోటోలు అన్ని పేపర్లు కూడా ప్రధానంగా పబ్లిష్ చేసినాయి. ముఖ్యంగా వేములవాడలో ఉన్నటువంటి రాజన్న టెంపుల్కి భక్తుల తాకిడిని అని ఫోటోలు కూడా తీసుకున్నాయి. ఇక నెక్స్ట్ పొలిటికల్ న్యూస్ విషయానికి వచ్చినట్టయితే ఏపీ డాటా చోరీకి సంబంధించి ఐటీ గ్రిడ్స్ అనేటువంటి సంస్థ పైన మన పోలీసులు దాడి చేశారు. నిన్న కూడా దాడులు కొనసాగాయి. ఇంకా దాని సీఈఓ ఇంకా దొరకలేదు. ఖచ్చితంగా అరెస్ట్ చేస్తామని చెప్పి పోలీసులు చెప్తున్నారు. దాని వెనుక డాటా చోరీ వెనుక ఎంతటి వాళ్ళు ఉన్నా కూడా వదిలేది లేదని చెప్పి సైబరాబాద్ పోలీసులు హెచ్చరిస్తున్నారు. అయితే ఇది కేవలం పోలీస్ కేసు కాకుండా ఏపీ తెలంగాణ రాజకీయాల మధ్య హీట్ ఎక్కించింది ఒక్కసారి. దానికి సంబంధించి అన్ని పేపర్లు కూడా ప్రధానంగా రాసినాయి. వెలుగు ఏం రాసింది చూద్దాం. వెలుగు డేటా హీట్ ఏపీ పాలిటిక్స్ను కుదిపేస్తున్న ఐటీ గ్రిడ్స్ కేసు అనేటువంటి బ్యానర్తో వార్తను పబ్లిష్ చేసింది. బాబు సర్కారే అసలు ముద్దాయి మాతో అని బాబు సర్కార్ అసలు ముద్దాయి అని చెప్పి నిన్న కేటీఆర్ అన్నారు. అయితే కౌంటర్గా చంద్రబాబు నాయుడు మాట్లాడారు. మాతో పెట్టుకుంటే మూలాలు కదిలిపోతాయని చెప్పి చంద్రబాబు నాయుడు హెచ్చరించారు. 50 లక్షల ఓట్ల తొలగింపుకు టీడీపీ కుట్ర అని చెప్పి ఏపీ వైఎస్ఆర్సీపీ నిన్న ఆరోపించింది. తర్వాత తమను ఎవరు నిర్బంధించలేదన్న ఐటీ గ్రిడ్స్ ఉద్యోగులు సంస్థ డైరెక్టర్ అశోక్ పిటిషన్ కొట్టేసిన హైకోర్టు మమ్మల్ని ఇక్కడ విచారించకూడదు అని చెప్పి వాళ్ళు హైకోర్టును ఆశ్రయించారు. ఇది ఏపీకి సంబంధించిన సంస్థ కాబట్టి. అయితే కోర్టు కొట్టేసింది. ఆధారాలు దొరికాయి, ఎవరిని వదలమని చెప్పి సైబరాబాద్ సిపి సజ్జనర్ చెప్పారు. ఆ పాయింట్ కూడా హైలైట్ చేసింది వెలుగు. ఆ తర్వాత ఈ ఇద్దరు ఎస్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్కి వెళ్తామని చెప్పి వాళ్ళు ఆల్రెడీ ఇప్పటికి ప్రకటించారు. ఆ విషయం పైన కాంగ్రెస్ వాళ్ళు ధర్నా చేశారు. దానికి నిన్న కేటీఆర్ మాట్లాడే దానిపైన మరి మీరెంత కొన్నారు ఉత్తమ్ కొనుగోలు వ్యాఖ్యలపై కేటీఆర్ ఫైర్ అంటూ ఆ వార్తను తీసుకుంది. అమ్ముడు పోతున్నారు, ఎమ్మెల్యేలను కొంటున్నారని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలపైన కేటీఆర్ నిన్న మాట్లాడారు. యూపీలో కాంగ్రెస్లో చేరిన బీజేపీ ఎంపీని ఎంత కొన్నారు? ఇదే ప్రశ్న మీ రాహుల్ ప్రియాంకని అడగండి. రేవంత్ తర్వాత మా ఎంపీ ఎమ్మెల్సీలను ఎంత కొనుగోలు చేసిండ్రు? ఆదివాసీ ఎమ్మెల్యేలపై దుర్మార్గంగా మాట్లాడుతున్నారని చెప్పి కేటీఆర్ కాంగ్రెస్ నాయకులు ముఖ్యంగా పిసిసి ఉత్తమ్ కుమార్ రెడ్డి పైన ఫైర్ అయినారు. ఇది ముఖ్యంగా ఉన్నటువంటి ఈ రెండు పొలిటికల్ న్యూస్ ఉన్నాయి. తర్వాత ఈనాడు చూద్దాం. ఈనాడు బద్నాం చేస్తారా, గిరిజన ఎమ్మెల్యేలని బద్నాం చేస్తారని చెప్పి నేను కేటీఆర్ అన్నారు. ఎస్టీ ఎమ్మెల్యేలు వాళ్ళ పార్టీ మారుతా అంటే వాళ్ళ స్వేచ్ఛను బద్నాం చేస్తారని చెప్పి అన్నారు. ఆ పాయింట్ని హైలైట్ చేశారు. భాజపా ఎంపీని రాహుల్ గాంధీ ఎంత కొన్నారు? ఉత్తమ్పై తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ధ్వజమంటూ దాన్ని హైలైట్ చేసింది. తర్వాత అటు ఐటీ గ్రిడ్స్ కేసుకు సంబంధించి ఐటీ గ్రిడ్స్ అశోక్ చుట్టూ వల అన్న బ్యానర్తో ఈనాడు పబ్లిష్ చేసింది. అతడే డేటా చోరీ కేసులో కీలక సూత్రధారి, సంస్థ అక్రమాలపై ప్రాథమిక ఆధారాల సేకరణ అంటూ వార్తను పబ్లిష్ చేసింది. అయితే దానిపైన చంద్రబాబు నాయుడు మాట్లాడిన ఏపీలో వైకాపా కోసమే డేటా కుట్ర ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అంటూ ఆయన రచన కూడా పబ్లిష్ చేసింది ఈనాడు. అయితే ఇద్దరు ఎమ్మెల్యేలు నిన్న మాట్లాడారు. ఎవరైతే పార్టీ మారుతామని చెప్పారో గిరిజన అభివృద్ధి కోసమే పార్టీ మారుతున్నాం. కాంగ్రెస్ తిరుగుబాటు ఎమ్మెల్యేలు రేగా కాంతారావు, ఆత్రం సక్కు. కాంగ్రెస్ ఎమ్మెల్సీకి ఓటేస్తే 50 లక్షలు ఇస్తామన్నారు. రేవంత్, కొండ, యాదవ్ రెడ్డిలను ఎంత కొన్నారని వాళ్ళు కూడా మాట్లాడారు. ఆ తర్వాత ఆంధ్రజ్యోతి చూద్దాం. ఆంధ్రజ్యోతి కూడా అదే పాయింట్ని హైలైట్ చేసింది. మీరెంత కొన్నారు అన్న బ్యానర్తో కేటీఆర్ అడిగిందని పార్టీ మారిన వాళ్ళు కాంగ్రెస్లో లేరా అని చెప్పి ఆయన అడిగారు. అదే పాయింట్ హైలైట్ చేసింది. తర్వాత మన వరంగల్లో ప్రేమోన్మాద దాడిలో గాయపడేటువంటి విద్యార్థిని రవల్ నిన్న చనిపోయింది. పెట్రోల్ పోసి నిప్పట్టించాడు, పెళ్లికి ఒప్పుకోలేదని ఉన్మాది. ఆ అమ్మాయి చనిపోయింది నిన్న. అది వార్తను తీసుకుంది. ఆ తర్వాత ఈ ఐటీ గ్రేడ్కి సంబంధించినటువంటిదని ఏపీకి నోటీసులు ఇస్తాం అని నిన్న సైబరాబాద్ సిపి సజ్జనర్ చెప్పారు. ఆ పాయింట్ హైలైట్ చేసింది. దోషులు ఎంతటి వారైనా తప్పించుకోలేరు. ఐటీ గ్రిడ్స్ సీఈఓ పరారులు ఎందుకున్నారు? వెంటనే లొంగిపోకుంటే పట్టి తెస్తాం.
సైబరాబాద్ సిపి చెప్పారు. ఆ పాయింట్ హైలైట్ చేసింది. ఇక్కడ చంద్రబాబు నాయుడు రెస్పాన్స్ కూడా తీసుకుంది. ఆస్తి ఆంధ్రాలో, కేసు తెలంగాణలోనా, ఇలాంటి రిటర్న్ గిఫ్ట్లు ఎన్నైనా తీసుకుంటాం. ఓట్ల తొలగింపే గత ఎన్నికల్లో కేసీఆర్ టెక్నాలజీ, పార్టీ డేటా చోరీపై ఈసీకి ఫిర్యాదు చేస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్పారు. తర్వాత కేసీఆర్ జగన్ జోడీ బయటపడిపోయింది, కేటీఆర్ మాటలే నిదర్శనం అని చెప్పి లోకేష్ కూడా మాట్లాడారు. ఆ పాయింట్ కూడా హైలైట్ చేసింది. ఆ తర్వాత ఈ జైషే మహమ్మద్ ట్రైనింగ్ క్యాంప్ పైన దాడి, ఆ తర్వాత పరిణామాలు ఇంకా ఇన్ని రోజులు సైలెంట్గా ఉన్నాయి, ఇప్పుడు రాజకీయంగా కలకలం రేపుతున్నాయి. ముఖ్యంగా వైమానిక దాడులపైన ప్రపంచాన్ని నమ్మించండి, ప్రపంచ దేశాలు నమ్మించండి, ఎంతమంది చనిపోయారన్నది చిదంబరం, కపిల్ సిబల్ నిన్న కాంగ్రెస్ నుంచి ఎంతమంది చనిపోయారో చెప్పాలి అని సూర్జేవాల్ కూడా అడిగారు. అక్కడ కూల్చింది ఉగ్రవాదులనా చెట్లనా అని చెప్పి నవజోత్ సింగ్ సిద్ధు ప్రశ్నించారు. సైనికులను చావడానికి పంపుతున్నారా అని చెప్పి తృణమూల్ కాంగ్రెస్ ప్రశ్నించింది. 5 ఏళ్లలో ఒక్క రాఫెల్ కూడా ఎందుకు తెలియదని చెప్పి మాయావతి అడిగారు. అయితే నిన్న ఐఏఎఫ్ చీఫ్ మాట్లాడారు. శవాల్ని లెక్కించాం, బాలాకోట్లో టార్గెట్లు ధ్వంసం చేశాం, ఎంతమంది చనిపోయారో ప్రభుత్వం చెప్తుంది, మా పని కాదని చెప్పి వైమానిక వాయుసేన అధిపతి ధనవాణిన చెప్పారు. ఆ పాయింట్ కూడా ఒకటి హైలైట్ చేసింది ఆంధ్రజ్యోతి. నమస్తే తెలంగాణ ఈ ఎమ్మెల్యేల జంపింగ్, తర్వాత ఈ డేటా ఐటీ గ్రిడ్కి సంబంధించి ఏపీ డేటా చౌర్యానికి సంబంధించి హైలైట్ చేసింది. బుకాయింపుల బాబు అన్నటువంటి బ్యానర్తో తీసుకుంది కేటీఆర్ ప్రెస్ మీట్ని. డేటా చౌర్యంలో అడ్డంగా బుక్కాని చంద్రబాబు, లోకేష్ నైతిక బాధ్యత ఉంటే విచారణకు ముందుకు రావాలి. హైదరాబాద్లో ఏపీ పోలీసులకు ఏం పని అని చెప్పి కేటీఆర్ అడిగారు. అదే హైలైట్ చేసింది. మీవి చిల్లర రాజకీయాలు, కాంగ్రెస్ 50 లక్షలు ఇస్తామన్నారని చెప్పి ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మాట్లాడారు. టీఆర్ఎస్ చేరబోతున్నటువంటి వాళ్ళు. ఆ పాయింట్ కూడా హైలైట్ చేసింది నమస్తే తెలంగాణ. ఈ ముఖ్యంగా ఉన్నటువంటి వార్తలు. ఇంతకుముందు పత్రికల్లో వచ్చిన వార్తలు చూసాం, వాటిని విశ్లేషిద్దాం. మనతో కాంగ్రెస్ పార్టీ నుంచి ఇందిరా శోభన్ గారు, తర్వాత బీజేపీ నుంచి రాకేష్ రెడ్డి గారు, టీఆర్ఎస్ నుంచి టీఎస్టీఎస్ చైర్మన్ డాక్టర్ రాకేష్ కుమార్ గారు మనతో ఉన్నారు. రాకేష్ కుమార్ గారు, ఏంది ఇది ఏపీ డేటా చోరీకి సంబంధించి ఇక్కడ కేసు అయింది, వాళ్ళు హైకోర్టు కూడా ఆశ్రయించారు ఇక్కడ కేసు కావద్దని చెప్పి, కానీ ఆస్తులని ఏపీలో ఉంటే ఇక్కడ కేసు ఎట్లా చేస్తారు అని ఒకటి. రెండోది, నేను ఐటీనే తెచ్చిన వాడిని నా మీద ఇట్లాంటి తోకలు జాడిస్తే చాలా అనుభవించాల్సి వస్తుంది మీరు అని చెప్పి నేను చంద్రబాబు నాయుడు డైరెక్ట్ వార్నింగ్ ఇచ్చారు తెలంగాణ పోలీసులకి, తెలంగాణ గవర్నమెంట్కి, జగన్తో కలిసి కుట్ర చేస్తారని. ఫస్ట్ ఈ కేసు గురించి డీప్గా అంటే బ్రీఫ్గానే చెప్తున్నా. యాక్చువల్గా ఒక పార్టీ డేటాను ఆ పార్టీ ఎవరి దగ్గర స్టోర్ చేసుకున్నది పార్టీ అంతర్గత విషయం. కానీ రీసెంట్గా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం ఎవరి వ్యక్తిగత డేటానైనా, అంటే మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యక్తిగత డేటా ఎవరి దగ్గర కూడా అవైలబుల్, అంటే ప్రైవేట్ సెక్టర్ వాళ్ళ దగ్గర అవైలబుల్ ఉండొద్దు. ఈరోజు అక్కడ ఉన్నటువంటి లబ్ధిదారుల డేటా మొత్తం కూడా ఆ కంపెనీలో ఏదైతే బ్లూ ఫాక్స్ అనే కంపెనీ దగ్గర, మొత్తం ఐటీ గ్రిడ్ అనే కంపెనీ దగ్గర మొత్తం ఆంధ్రప్రదేశ్ తెలుగు ప్రజలకు సంబంధించినటువంటి 4 కోట్ల మంది డేటా ఆ కంపెనీ దగ్గర అవైలబుల్ ఉన్నది. 4 కోట్ల మంది డేటా కూడా ఏ విధంగా అవైలబుల్ ఉన్నదంటే వాళ్ళ ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఓటర్ కార్డు అన్ని కలిసి ఉన్నాయన్నమాట. ఆ విధంగా ఎవరి దగ్గర ఉండద్దు. అయితే ఇక్కడ 2 అంశాలు ఉంటాయి. ఒకటి, ఏదైతే డేటాను ఏ కంపెనీ కానీ, అంటే ఇప్పుడు ఈవెన్ దో డిఫెన్స్లో కూడా మనం ఏం చేస్తామంటే సర్వీసెస్ ఇస్తాం కానీ డేటా ఇయ్యం. వాళ్ళు సర్వీస్ ప్రొవైడర్సే. ఈరోజు మీరు టాటా స్కై నుంచే లైవ్ టెలికాస్ట్ అవుతుందండి. టాటా స్కైలో మీరు టెలికాస్టే చేయాలి తప్పితే వాళ్ళే డైరెక్ట్ కెమెరా పెట్టి ఆపరేట్ చేయొద్దు కదా. ఇక్కడ జరిగింది ఏంటంటే డైరెక్ట్గా డేటా మొత్తం వాళ్ళ దగ్గర స్టోర్ అయి ఉన్నది. ఆ డేటా ఈరోజు అమెజాన్ కంపెనీకి పోయింది అని చెప్పేసి ఈరోజు ప్రధానమైనటువంటి ఆరోపణ. అంటే ఒక ప్రైవేట్ కంపెనీకి పోతే ప్రపంచంలో జరుగుతున్నటువంటి అతిపెద్ద సైబర్ నేరం ఏంది అని అంటే ఫేస్బుక్ నుంచి 8 కోట్ల మంది ప్రజల డేటాను వేరే వాళ్ళు తీసుకున్నారు అని చెప్పేసి అది సైబర్ క్రైమ్ కింద, వరల్డ్ సైబర్ క్రైమ్ కింద క్లెయిమ్ చేయడం జరిగింది. 8 కోట్ల మంది ప్రపంచం మొత్తంలో తీసుకుంటేనే పెద్ద క్రైమ్ అయితే 4 కోట్ల మంది డేటా ఈరోజు ఒక ప్రైవేట్ ఆపరేటర్ దగ్గర ఉన్నది. వాళ్ళు వేరే వాళ్ళకి అమ్మేసారు, ఇక్కడ ట్రాన్స్ఫర్ చేసారు అంటారు. ప్రభుత్వం నుంచి వాళ్ళకి ట్రాన్స్ఫర్ అయింది, వాళ్ళ దగ్గర నుంచి వేరే వాళ్ళకి ఆ కంపెనీ వాడు అమ్మేసుకున్నాడు. దానికి ఎవరు బాధ్యత వహిస్తాడు, ఆ ప్రజలకు రక్షణ ఎవరు కల్పిస్తారు అనేది ప్రధానమైనటువంటి సమస్య. ఏ రోజు కూడా ఈరోజు మనకి ఇచ్చే సర్వీసెస్ కూడా
అంటే యాజ్ ఏ టీఎస్టీఎస్ చైర్మన్గా ఏం చెప్తున్నామంటే డేటా సెంటర్లన్నీ ప్రభుత్వ ఆధీనంలోనే ఉంటాయి, సర్వీసెస్ మాత్రం ప్రైవేట్ సెక్టర్ వాళ్ళు ఇస్తారు. ఎందుకంటే అన్ని సర్వీసెస్ అందరు ఇవ్వలేరు కాబట్టి సర్వీస్ మాత్రం ఇస్తారు. ఇక్కడ ఆ డేటా మొత్తం కూడా అఫీషియల్, ఒకవేళ నిజంగా ఇప్పుడు మీరు కార్ డ్రైవ్ చేస్తున్నారండి, డ్రైవ్ చేసేటప్పుడు వాళ్ళు ట్రాఫిక్ వాళ్ళు ఆపారు, నిన్ను అడిగింది ఏంది, వాళ్ళు డ్రైవింగ్ లైసెన్స్ ఉందా లేదా? నువ్వేమంటున్నావు, చిన్నప్పటి నుంచి కారు నడుపుతున్నావు, మా తాత కారు ఉండే, మా నాయన కారు ఉండే అని చెప్తున్నావు. వాళ్ళు అడిగింది ఒకటే ప్రశ్న, నీ దగ్గర డ్రైవింగ్ లైసెన్స్ ఉందా లేదా? ఈ డేటా నీ దగ్గరికి ఏంచి అఫీషియల్గా ఎట్లా వచ్చింది చెప్పు, అంతే సింపుల్ లాజిక్. ఇక నా దగ్గర కాగితాలు ఉన్నాయి, ఈ డేటా నాకు వచ్చింది. ఎస్, డేటా వస్తే సేవామిత్ర టీడీపీ సభ్యత్వం వరకు ఓకే, కానీ సరే ఇప్పుడు ఆంధ్ర వర్సెస్ తెలంగాణ ఇష్యూ అయిపోయింది. ఇది కేవలం ఏపీ ప్రజల డేటా చోరీ అయిందనడం కంటే కూడా తెలంగాణలో ఏపీ ఇష్యూకి సంబంధించి ఏపీ ఆస్తి అయితే తెలంగాణ పోలీసులు ఎట్లా అరెస్ట్ చేస్తారు, మా మీద ఎట్లా దాడి చేస్తారని చంద్రబాబు నాయుడు నిన్న అన్నారు. మేము ఒకటి చెప్తున్నాం, చంద్రబాబు నాయుడు నేను ఐటీ కన్సల్టెంట్, ఐటీ మొత్తం ప్రపంచంలో ఐటీ నేనే తీసుకొచ్చినా అని చెప్తాడు కదా. ఐటీకి మార్పు దేశంలో ఐటీ అంటేనే మారిపోయారు. నేను నాతో ఏమైనా తోకలు జాడిస్తే తోకలు కట్ చేస్తాను. సరే, ఆయన తోక జాడిస్తుందో తోక ఉన్నదో లేదో తెలియదు, మేము ఒకటే చెప్తున్నాం. ఈ రోజు సైబర్ క్రైమ్ కు ప్రాంతము ప్లేస్ ఉండదు. ఇప్పుడు మోడీ గారి మీద ఒక పోస్ట్ చేశారు వెస్ట్ బెంగాల్లో పోస్ట్ చేసి కేసు ఎక్కడ పెట్టినది ఢిల్లీలో పెట్టారు. లేకపోతే ఆంధ్రప్రదేశ్ నుంచి ఒకళ్ళు పోస్ట్ చేస్తే ఢిల్లీలో పెట్టారు. ఆంధ్రప్రదేశ్కి వచ్చి పెట్టలే కదా మోడీ గారి మీద పోస్ట్. నువ్వు ఆంధ్రప్రదేశ్ నుంచి ఎట్లా చేస్తాను కదా, కేరళ నుంచి పోస్ట్. నేను ఏమంటున్నా అంటే ప్రైమ్ మినిస్టర్ మీద అది పోస్ట్ చేసినప్పుడు అది ఎక్కడైనా కేసు పెట్టచ్చు. ఈ రోజు దొంగతనం ఇప్పుడు నేనేమంటున్నా కాదు, కంపెనీ ఇక్కడ ఉన్నది, ఇక్కడ రిజిస్ట్రేషన్. మొన్న సింపుల్ కేసు జయరాం హత్య కేసే తీసుకుందాం. మర్డర్ ఇక్కడ జరిగింది, బాడీ అక్కడ దొరికింది, బాడీ ఇక్కడనే దొరికింది, కానీ మర్డర్ అక్కడనే జరిగిందని కేసు ట్రాన్స్ఫర్ చేసిరా చేయలేదా? ఈ రోజు మనం ఏమంటున్నాం, ఏపీకి సంబంధించినటువంటి డేటా మొత్తం ఇప్పుడు మనం ప్రధాన ప్రశ్న అడుగుతుంది, ట్రాన్స్ఫర్ అయిందా దొంగతనం చేసిర్రా? ఒకవేళ ట్రాన్స్ఫర్ అయింది, ట్రాన్స్ఫర్ అయితే వ్యక్తిగత డేటాను పార్టీగా ట్రాన్స్ఫర్ చేసిర్రా, ప్రభుత్వంగా ట్రాన్స్ఫర్ చేసిర్రా? ఈ కేసు వెనుక మీరు జగన్ ఇద్దరు కలిసి చంద్రబాబు నాయుడు పైన కుట్ర చేస్తున్నారు అనేది ఇది. సార్ కేసు అది ఇంటర్నల్ ఏదైనా ఉండొచ్చు. మా పార్టీ ఆంధ్రప్రదేశ్లో లేదండి, మేము స్వచ్ఛంగా తెలంగాణ రాష్ట్ర సమితి మాత్రమే. ఒకటి నెక్స్ట్ వచ్చేసి జగన్ కుట్ర చేసి ఒక అధికార పార్టీ ఉండి ఓట్లు పోతున్నాయని వాళ్ళే గగ్గోలు పెడతారు. ఓట్లు మాయదీసి ఎవరు చేయాలండి? అధికార పార్టీగా ఉండి వాళ్ళు గొడవ చేస్తున్నారు, అర్థం చేసుకోండి. నెంబర్ 1. నెంబర్ 2, జగన్తో ఫెడరల్ ఫండ్ లో భాగంగా అన్ని పార్టీలను కలవడం జరిగింది. కలిసిన దాంట్లో ఆయనను కూడా సంప్రదించడం జరిగింది. రేపు పొద్దున నేను ఏమంటున్నా అంటే ఈ కేసు వెనుక మీ కుట్ర ఏదంటారు? ఈ కేసు వెనుక మా కుట్ర ఏముందండి అంటే ఒకటే మనం అడుగుతుంది, మా కుట్ర అని అడుగుతున్నావు కదా, అసలు మీరు ఓపెన్ గా అండి ప్రభుత్వంగా మేము డేటా వాళ్ళకి ఇచ్చినామని చెప్పండి. మీకు వస్తారండి. ఎట్లా కాంగ్రెస్ పార్టీ మీ మిత్రపక్షం టీడీపీ ఎట్లా చూస్తుంది? సో జరిగినటువంటిది నేరం ఏంటి అన్నది ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి ఓవరాల్ గా ఆల్రెడీ ఒక చర్చ నడుస్తుంది. ఏంటి, కేసీఆర్ గారు బాబు గారికి రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని చెప్పారు. సో ఆ కోణంలో ఇందులో రాజకీయ కుట్ర దాగుందన్న చర్చ. అసలు వాస్తవాలు ఏంటి అన్నది ఇప్పటి వరకు కూడా ఎవరు కూడా వాటిని సాక్ష్యాల ఆధారంతో బయట పెట్టాల. వాస్తవానికి ఆరోపణ చెప్పడం మాత్రమే, ఇది మాత్రమే కనబడింది, కలర్ ప్రింట్ ఉంది, మేము మాట్లాడిన తర్వాత అందులో ఉన్న కలర్ ప్రింట్లు మాత్రం తొలగించబడ్డాయి అన్నది మాత్రమే చర్చల్లో నడుస్తుంది తప్ప నిజంగా వాస్తవికంగా ఇది క్రైమ్ అన్నది మాత్రం మనకు ఆధారాలతో సహా ఇప్పటి వరకు జరగనటువంటి విషయం. దెన్ దీంట్లోని భాగంగానే జగన్ అండ్ మోడీ అండ్ కేసీఆర్ ఈ ముగ్గురు కలిసి ఒకే లైన్ లో పనిచేస్తారు అన్నది వాస్తవం. సో దీని ద్వారా ఏమవుతుంది, అసలు నిజంగా అక్కడ ఏమైనా జరిగి ఉంటే అది పక్కన పడిపోయి ఇది మాత్రమే థెరపీపై వస్తున్నది. కాబట్టి మీ యొక్క జెన్యూనిటీ ఏంటి అన్నది ఇక్కడ చాటుకోవాల్సిన అవసరం ఉంది. అంటే టెక్నికల్ గా కేసు ఇక్కడ ఉన్నప్పుడు ఇక్కడ చేయొచ్చు, నేను కాదనట్లేదు దాన్ని. అంటే ఇక్కడ ఆ కంపెనీ ఇక్కడ రిజిస్టర్డ్ అయింది కాబట్టి ఆ వర్క్ ఇక్కడ చేస్తున్నారు కాబట్టి అది టెక్నికల్ గా ఇక్కడ అది. ఎందుకంటే జయరామ్ కేసు ఎగ్జాంపుల్ తీసుకుంటే అది టెక్నికల్ ఇక్కడ హత్య జరిగిన శవం అక్కడ దొరికింది. అంటే ఇక్కడ ఏమవుతుందనంటే మీ పైన అనుమానం ఉన్నది కాబట్టి 100% మీరు మమ్మల్ని వాంటెడ్ గా కావాలని ఇరికించే ప్రయత్నం ఇక్కడ మీరు చేస్తున్నారు అన్నది వాళ్ళు చెప్తున్నట్టు. ఓపెన్ గా ఏమున్నదని చెప్పండి ఆధారంతో సహా. ఇట్లా డిబేట్ లో నేను కూర్చొని మీరు కూర్చొని మాట్లాడడం కాదు కదా. ఇవాళ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి సైబర్ క్రైమ్ నుంచి చెప్పడం ఉన్నటువంటి బ్లూ ప్రింట్ కంప్లీట్ ఏముంది ఇవ్వండి మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్.
దాంట్లో ఏం ఇది రాకేష్ గారు చెప్తా? ఇంకొక విషయం చెప్తా. ఇదే బీజేపీ ఆధార్ యొక్క డేటా లీకేజ్ జరిగిందని పెద్ద చర్చ జరిగిందా జరగలేదా? దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఆధార్ ఎన్రోల్ అంతా మీ దగ్గర పెట్టుకొని డేటా లీకేజ్ చేస్తున్నారన్నది ఇదే వేదిక పైన మనం చర్చ చేసినాం. మొన్నటి వరకే మొన్న టీఆర్ఎస్ 2018 ఎలక్షన్ లో ఆసరా పింఛన్లు, రైతు బంధు పింఛన్లు అందరూ ఎవరెవరు లబ్ధిదారుల వాళ్ళందరి డేటా, ఫోన్ నెంబర్లు మీరు పెట్టుకొని దానికి సూత్రధారి నా సోదరుడే కాల్స్ చేసి ఓటర్ని ఏ విధంగా మీరు చేస్తున్నారో మోటివేట్ చేసి అది కూడా క్రైమే. అక్క సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం మీరు పోరాటం చేసిన ఆధార్ గురించి ఏదైతే బీజేపీ లీక్ చేస్తున్న ఆధార్ కేసు అని చెప్పేసి చెప్తుర్రో ఆ రోజు మీరు పోరాటం చేశారా చేయలేదా? చేసారు. మరి ఈ రోజు కూడా జరిగింది అదే దాన్ని పోరాటం చేస్తారా సమర్థిస్తారా? అంటే క్రైమ్ చేశారని నమ్ముతారు మీరు, అంతే కదా కాంగ్రెస్ పార్టీ? ఎవరు క్రైమ్ చేశారని ఇప్పుడు ఆధార్ డేటా ఒకవేళ ఇస్తే అది క్రైమా కాదా? రాకేష్ రెడ్డి గారు ఈ ఇష్యూ మీరేట చూస్తారు? ఇప్పుడు ఓట్ల కోసం ఎంతకైనా చంద్రబాబు నాయుడు గారు దిగజారుతాడు అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనంగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే డైరెక్ట్ ఎలక్షన్ కమిషన్ యొక్క డేటాని ఒక ప్రైవేట్ కంపెనీకి ట్రాన్స్ఫర్ చేసి దాన్ని వాళ్ళ ప్రభుత్వ లబ్ధిదారులతో మ్యాచ్ చేసి ఇంటింటికి వెళ్ళి ఎవరు లబ్ధిదారులు ఉన్నారు, ఎవరు సానుకూలంగా ఉన్నారు, సానుకూలంగా లేని వాళ్ళు ఎవరు, వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళ ఓట్లను తొలగించేటువంటి ఒక వ్యవహారం ఇది. సో డెఫినెట్గా ఇది విచారించాల్సినటువంటి కేసే. బాబు గారి బండారం మళ్ళీ ఒకసారి బయట పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. గతంలో మనం ఓటు నోటు కేసు చూసాం, ఏ విధంగా చంద్రబాబు నాయుడు ప్రజాస్వామ్యాన్ని కూని చేసే విధంగా ప్రయత్నం చేశారు. ఇప్పుడు కూడా అదే, ఇది మామూలు ఆషామాషి కేసు కాదు. ఇది స్వయంగా ఎలక్షన్ కమిషన్ డేటా చోరీ చేయడం అనేది మామూలు విషయం కాదు. మనం ఆధార్ లీకేజ్ మేడం చెప్తున్నారు, ఆధార్ లీకేజ్ బీజేపీ చేసిందని. ఏం మాట్లాడుతున్నారంటే అర్థం ఉండి మాట్లాడుతున్నారు లేదా? ప్రభుత్వ వెబ్సైట్ల నుంచి లీకేజ్ అయింది, దట్ ఈస్ ఎ టెక్నికల్ ఇష్యూ, వెరాజ్ దిస్ ఈజ్ ఎ పొలిటికల్ ఇష్యూ. దానికి దీనికి తేడా ఉంది, దాన్ని గమనించాలి. ఇక చంద్రబాబు నాయుడు గారు ఎట్లా మాట్లాడతారంటే అసలు ఐటీని తీసుకొచ్చింది నేను, అసలు మైక్రోసాఫ్ట్ కనిపెట్టినటువంటి బిల్ గేట్ కూడా ఇప్పుడు ఇట్లాంటి క్లెయిమ్ చేసుకోలే, లేదా గూగుల్ కనిపెట్టినటువంటి లారీ పేజ్ కూడా ఇప్పుడు ఇట్లా క్లెయిమ్ చేసుకోలే. నిన్న అంటున్నాడు అసలు మొబైల్ని ఉపయోగించిందే నేను, అసలు ఫస్ట్ మొబైల్ తీసుకొచ్చిందే నేను అనే విధంగా మాట్లాడుతున్నారు. మార్టిన్ కూపర్ పాపం ఆయన ఫోన్ కనిపెట్టాడు, ఆయన కూడా ఇప్పటివరకు క్లెయిమ్ చేసుకోలేదు, మొత్తం ప్రపంచంలో నా వల్లే నడుస్తుందని. కానీ చంద్రబాబు నాయుడు గారు మాత్రం క్లెయిమ్ చేసుకుంటా ఉన్నారు. ఎంత దారుణం అయిపోయిందంటే చంద్రబాబు నాయుడు గారి అంటే నిస్సిగ్గుగా ఇక నేను ఏదైనా చేస్తా, ఎంతకైనా దిగజారుతా, ఏదైనా మాట్లాడతా అనే విధంగా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఉన్నారు. ఒక ముఖ్యమంత్రిగా ప్రభుత్వ డేటాను కాపాడాల్సినటువంటి వ్యక్తే ఒక ప్రైవేట్ కంపెనీకి ఇచ్చి ఓట్లను తొలగించండి. దాదాపు 50 లక్షల ఓట్లను తొలగించేటువంటి ఒక వ్యవహారం ఈరోజు ఆంధ్రప్రదేశ్లో నడుస్తున్నది. కేసు ఎక్కడైనా పెట్టొచ్చు, సైబర్ క్రైమ్కు ఇంతకుముందు రాకేష్ చెప్పినట్టుగా కేసు ఎక్కడైనా పెట్టొచ్చు, దాని మీద విచారణ జరుగుతుంది. కంపెనీ ఇక్కడ రిజిస్టర్ అయింది కాబట్టి ఇక్కడ నుండే మొత్తం ఆపరేషన్స్ జరుగుతున్నాయి కాబట్టి డెఫినెట్గా ఇక్కడ కేసు నడవాల్సినటువంటి అవసరం ఉంది. ఇక ప్రభుత్వ డేటా ప్రైవసీకి సంబంధించి వేరే స్టేట్ గవర్నమెంట్ ఎట్లా ఇన్వాల్వ్ అవుతాయి, వేరే పోలీసులు ఎట్లా ఇన్వాల్వ్ అవుతారు అడుగుతారు అంటున్నారు. వేరే పోలీసులు అంటే కంపెనీ ఇక్కడ రిజిస్టర్ అయింది కాబట్టి ఇక్కడ ఎవరైనా ప్రైవసీ డేటా అంటున్నాను, ప్రైవేట్ డేటా కాదండి, గవర్నమెంట్ డేటా. దిస్ ఇస్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాస్ డేటా. ఎవరైనా పోయి కంప్లైంట్ ఇస్తే దాని మీద విచారణ చేపట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి ఈరోజు విచారణ జరుగుతుంది. ఇప్పుడు నేనేమంటున్నా అంటే ఇప్పుడు ఓటర్ యొక్క సైకాలజీని గేజ్ చేసేటువంటి టెక్నాలజీని ఉపయోగించడము, తదనుగుణంగా పొలిటికల్ స్ట్రాటజీని ఫ్రేమ్ చేయడం ఎవరైనా చేస్తారు. చంద్రబాబు నాయుడు గారు చెప్పేది అది గవర్నమెంట్ డేటా కాదు, మా పార్టీ డేటా అంటున్నాను ఆయన. మా పార్టీ డేటాలో వేరే వాళ్ళు ఎట్లా తల దూరుస్తారు? మీ పార్టీ డేటా అయితే ఎవరికి అభ్యంతరం లేదు కదా. ఇక్కడ మీరు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా డేటాని మీరు ఉపయోగిస్తున్నారు. దాంట్లో ఉన్నటువంటి ఫోటోలు మీ యాప్ లోకి ఎట్లా వస్తాయి? ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ దగ్గర ఉండే దాంట్లో మాత్రమే ఫోటోస్ ఉంటాయి, ప్రతి ఒక్కరి ఓటర్ యొక్క ఫోటోస్. అవి మీ యాప్ లోకి ఎట్లా వచ్చినాయి? ఖచ్చితంగా డేటా ట్రాన్స్ఫర్ జరిగింది కాబట్టి ఈ రోజు దాన్ని క్వశ్చన్ చేయాల్సినటువంటి అవసరం వస్తుంది. ఇదే కాదు చెప్తున్నా, పొలిటికల్ పార్టీస్ సరే టెక్నాలజీని ఉపయోగించుకొని ఓటర్ యొక్క మైండ్ సెట్ని కనుక్కోవడం, దానికి అనుగుణంగా పొలిటికల్ స్ట్రాటజీస్ ఫ్రేమ్ చేయడం సహజం అది. కానీ ఘోరంగా కాంగ్రెస్ పార్టీ, ఇటు తెలుగుదేశం పార్టీ ఇదే పని మీద ఉన్నాయి. ఇప్పుడు కేంబ్రిడ్జ్ అనాలిటికాలో 100 కోట్ల రూపాయలు ఇచ్చి టెక్నాలజీని ఉపయోగించి ఏ విధంగా మరి మొత్తం పొలిటికల్ సినారియోని మార్చేటువంటి ప్రయత్నం రాహుల్ గాంధీ గారు చేశారో మనం చూసాం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇంకో రకంగా చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు, ప్రజాస్వామ్యాన్ని కూని చేశాడు. 100 కోట్ల రూపాయలు కాంగ్రెస్ పార్టీ పే చేసింది కేంబ్రిడ్జ్ అనాలిటికా. నేను ఇంకోటి చెప్తున్నా, నిన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని రక్షించేటువంటి ఉపాయంలో భాగంగా
పూణే నుంచి, బొంబాయి నుంచి, ఢిల్లీ నుంచి విపరీతంగా ట్వీట్స్ వస్తా ఉన్నాయి దీనికి. అసలు వాటికి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో జరిగేటువంటి వ్యవహారం ఇది, తెలంగాణలో కేసు నడుస్తుంది, దీనికి ఢిల్లీకి ఏం సంబంధం, బాంబేకి ఏం సంబంధం? ట్వీట్స్ ఎందుకు వస్తున్నాయి అంటే ఎన్ని కోట్ల రూపాయలు మీరు ఈ ట్విట్టర్స్ నడిపించేటువంటి వాళ్ళకి పే చేస్తున్నారు చెప్పాలి. ఒకటి మిత్రుడు చెప్పిన దాని ప్రకారం అయితే ఇక్కడ ఒకటి మన V6 చూసే శ్రోతలకు క్లారిటీ ఏంటంటే ఎలక్షన్ కమిషన్ దగ్గర మాత్రమే కలర్ ఫోటోలు, కలర్లో డేటా ఉంటుంది. మన పార్టీల పొలిటికల్ పార్టీలకు ఇచ్చిన ఏ పార్టీకి ఇచ్చినా, అది జాతీయ పార్టీకి ఇచ్చినా ప్రాంతీయ పార్టీలకు ఇచ్చినా కానీ బ్లాక్ అండ్ వైట్లోనే ఆ డేటా మాకు అవైలబుల్ ఉంటుంది. PDF ఫైల్ ఉంటుంది, కరెక్షన్ కి అవకాశం ఉండదు, PDF ఫైలే ఉంటుంది. దాన్ని కరెక్షన్ పోవాలంటే మళ్ళీ అప్లై చేసుకోవాలి. ఇప్పుడు ఎవరైతే ఐటీ గ్రిడ్ లేకపోతే బ్లూ ఫాక్స్ అనే వాళ్ళ దగ్గర కలరు డేటా ఉన్నది, కలర్ డేటా ఎలక్షన్ కమిషన్ కలర్ డేటా ఎవరి దగ్గర ఉండదు, కలర్ ఫోటోలతో డేటా ఉన్నది నెంబర్ 1. నెంబర్ 2 అండ్ డిజిటల్గా అందరు కూడా నా ఓటు రద్దు చేయండి అని చెప్పేసి డిజిటల్గా అప్లై చేశారు, అంటే ఆన్లైన్లో అప్లై చేశారు నా ఓటు రద్దు చేయండి అని. అసలు రద్దు చేయమని చెప్పేటోని వాడు ఒరిజినల్గా సిగ్నేచర్ కూడా లేదు అక్కడ. నాది రద్దు చేయండి అనగానే వాళ్ళు రద్దు చేసేసారు, రద్దు చేయమని అప్లోడ్ అయిపోయింది. అప్లోడ్ అయినప్పుడు వీడు అసలు ఊర్లో వాడు మొన్నటిదాకా సెప్టెంబర్ 2018 వరకు మన ఓటు ఉంది, జనవరిలో కొత్త లిస్టు రిలీజ్ చేస్తే మన ఓటు లేదు. 56 లక్షల మంది ఓట్లు తీసేశారు. దాంట్లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అని ఒక ఎమ్మెల్యే ధర్నా చేస్తే, ఓట్లు రద్దయినాయని ధర్నా చేస్తే ఎలక్షన్ కమిషన్ రెస్పాండ్ కావాలి కానీ రాష్ట్ర ప్రభుత్వం అరెస్ట్ చేసింది ఆయన. నీకు ఇన్వాల్వ్మెంట్ లేనప్పుడు వైఎస్ వివేకానంద రెడ్డి ఓటు తీసేయమని చెప్పేసి ఆయన రిక్వెస్ట్ పెట్టిండట ఆయన పేరు మీదే. కాబట్టి ఇవన్నీ కూడా ఒక టెక్నికాలిటీని వాడుకొని సైబర్ క్రైమ్ కు అక్కడ ఉన్నటువంటి ఏపీ టీడీపీ పార్టీ పాల్పడుతుంది. ఆ సైబర్ క్రైమ్ లో భాగంగానే వాళ్ళు కంప్లైంట్ చేశారు. ఎవరు ఎక్కడైనా కంప్లైంట్ చేయొచ్చు. ఇంకొక పాయింట్, నిన్న చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ నేను దలుచుకుంటే ఒక్క కంపెనీ కూడా హైదరాబాద్ లో ఉండదు. ఏంది హెచ్చరికలు? ఏంది మీ అయ్య జాయిరా, మీ తాత జాయిరా, మీ ఇష్టం ఉన్నట్టు హైదరాబాద్ ఐటీ తెచ్చిందే నేను. జోక్ అది, దిస్ ఇస్ ఎ బిగ్ జోక్. జాగ్రఫికల్ గా హైదరాబాద్ అనేది సాఫ్ట్వేర్ కంపెనీస్ కి ఒక మంచి లొకేషన్. ఇప్పుడు ఐటీ విప్లవంలో భాగంగా అనేక చోట్ల ఇప్పుడు చెన్నైలో గానీ, లేకపోతే అక్కడ నోయిడాలో గానీ, బాంబేలో గానీ, పూణేలో గానీ ఇట్లా డిఫరెంట్ ఐటీ కంపెనీస్ వచ్చాయి. హైదరాబాద్ కూడా మంచి లొకేషన్ కాబట్టి అమరావతికి 5 ఏళ్ళు అవుతుంది ఆయన ముఖ్యమంత్రి. మరి ఎన్ని కంపెనీలు పడతామని చెప్తే అయిపోతాయి కదా. రైట్ ఇందిరా గారు రావాల్సిన ఆపిల్ కంపెనీ అక్కడే పోయింది, మర్చిపోతే ఎట్లా? ఎక్కడికి పోలేక పూర్తి మాట్లాడేవరా? నా ఫస్ట్ ప్రయారిటీ తెలంగాణనే, నాకు ఆంధ్ర కాదు, నాకు కావాల్సిన తెలంగాణ. ఆయన అలాంటి ఆపనా? నువ్వు ఆప. మీ ఈయన ఆయన కలిసి మంచిగా ఇద్దరు సంసారం చేసినా అంతా బాగానే ఉన్నది. ఇవాళ ఆయన యూటర్న్ తీసుకోవాలని ఆయన మీద ఎగిసి పడుతున్నాడు. ఇది ఎట్లా లెక్క? ఢిల్లీ నుంచి గోవా నుంచి ట్విట్టర్ అకౌంట్ ఎట్లా రెస్పాండ్ అయినాయి అని అంటే అక్కడ తెలుగువాడు అయ్యి ఉండొచ్చు, ఆ ప్రాంతానికి చెందినవాడు ఉండొచ్చు, అంత మాత్రం ట్విట్టర్ లో పోస్ట్ చేద్దాం వాళ్ళ చాలా కంపెనీస్ ఎవరెవరో మనకు తెలియకుండా కాల్ చేసి మీకు గిఫ్ట్ వచ్చింది, మీకు బంపర్ ఆఫర్ వచ్చింది, మీకు ఇది గెలుచుకుంది. ఈ డేటా ఎక్కడ నుంచి లీకేజ్ అవుతుంది? మరి ఇక్కడ ఉన్న గవర్నమెంట్ కూడా దానికి బాధ్యత వహించాలి కదా. ఇక్కడ జరిగినటువంటి డేటా ఎవరు చోరీ చేసినా దొంగనే. దాని ప్రభుత్వం గానీ దానికి సంబంధించిన బ్యూరోక్రాట్ గానీ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉన్నది. వీటికి గవర్నమెంట్ చోరీ చేసినప్పుడు డెఫినెట్ గా ఒక కంపెనీ హైదరాబాద్ లో ఉండదన్నారు కదా చంద్రబాబు నాయుడు గారు, దాని మీద మీ వైఖరి ఏందో చెప్పండి. ఇప్పుడు ఆయన బాబు మాట్లాడి అన్నిటికీ ఒకళ్ళతో పుచ్చుకోవాల్సిన అవసరం నాకు లేదు. నాకంటే ఒక స్టాండ్ ఉంటుంది, నా పార్టీ. ఆయన బాబు మాట్లాడే విషయాలకి ఉంటే ఆయన ఇంట్లో డెఫినెట్ గా ఖండిస్తా. అట్లాంటి వార్తలు దగ్గర కూర్చొని ఆయన దోచుకున్నప్పుడు మళ్ళీ రాజకీయంగా చివరికి
రెండు రాష్ట్రాల పోలీసుల మధ్య కూడా ఇష్యూకి వచ్చేసింది. చూద్దాం ఏం జరుగుతుందో. ఇంకా ఇప్పుడు ఎంక్వైరీలోనే ఉంది. ఎవరిని దీని వెనుక డాటా చోరీ వెనుక ఎవరినో వదిలేదని చెప్పి సైబరాబాద్ పోలీసులు అయితే వార్నింగ్ ఇచ్చారు. ఏం చేస్తారు చూద్దాం. ఇంకొక టాపిక్ చూసినట్టయితే నేషనల్లో ఇప్పుడు బీజేపీ తర్వాత విపక్షాల మధ్య ఒక యుద్ధం నడుస్తుంది. మొన్నటిదాకా పాకిస్తాన్ వర్సెస్ ఇండియా నడిచింది, ఇప్పుడు అక్కడ ఆగిపోయింది. ఇక్కడ మాటల యుద్ధం నడుస్తుంది. పాకిస్తాన్లోని జైషే మహమ్మద్ టెర్రరిస్ట్ క్యాంప్ పైన మన వైమానిక దళం దాడి చేసింది, దాదాపు 350 మంది చంపేసినారని చెప్పి, ఉగ్రవాదులు చంపేసినారని చెప్పి మీడియా చెప్పింది. అధికారికంగా ఇప్పటిదాకా ప్రభుత్వం ఎక్కడ చెప్పలేదు, వైమానిక దళం కూడా చెప్పలేదు. కానీ నిన్న అమిత్ షా చెప్పారు 250కి పైగా మంది ఉగ్రవాదులు చనిపోయారని చెప్పారు. అయితే విపక్షాలు అడుగుతున్నాయి, వాళ్ళ ఫోటోలు ఇవాళ డాటా అయింది, ఎంతమంది చంపారు అధికారికంగా ప్రకటించగలరా? వైమానిక దళమే చెప్పండి, మరి అమిత్ షాకి తెలిసిందని చెప్పి వాళ్ళు అడుగుతున్నారు. మొత్తానికైతే మాటల యుద్ధం స్టార్ట్ అయింది. రాకేష్ రెడ్డి గారు, ఏంది గవర్నమెంట్ ఇప్పటిదాకా ప్రకటించలేదు, మీ అమిత్ షాకి తెలిసిందని ఒక ప్రశ్న. ఇప్పుడు ఇంటర్నేషనల్ మీడియా కానీ ఆన్సర్ ఇవ్వని అడుగుతారు, ఇంటర్నేషనల్ మీడియాని అడుగుతుంది ఆన్సర్ ఇవ్వని అంటున్నారు వాళ్ళు విపక్షాలు. నేను అడిగేది ఏంటంటే, సరే అమిత్ షా గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, ఆ స్టేట్మెంట్ వల్ల వచ్చినటువంటి ఇబ్బంది ఏందో కాంగ్రెస్ పార్టీకి చెప్పాలి ఒకసారి దయచేసి. వాళ్ళకి ఇబ్బంది ఏంది, అసలు స్ట్రైక్ ప్రూఫ్ ఎందుకు అడుగుతున్నారు? నిజంగా దేశభక్తులా లేకపోతే మీరు పాకిస్తాన్కి సహకారం చేయాలనుకుంటున్నారు? రాజ్యపాల్ ఫస్ట్. ఇప్పుడు ఎందుకంటే గతంలో కూడా సర్జికల్ స్ట్రైక్కి ప్రూఫ్ అడిగారు వీళ్ళు, మళ్ళీ నిన్న దిగ్విజయ్ సింగ్ గారు ప్రూఫ్ అడిగారు. దీన్ని బట్టి మీరు ఎవరికి సపోర్ట్ చేయాలనుకుంటున్నారు? కాంగ్రెస్ పార్టీ ఇచ్చేటువంటి స్టేట్మెంట్స్, మిగతా అపోజిషన్ పార్టీస్ ఇచ్చేటువంటి స్టేట్మెంట్స్ పాకిస్తాన్ న్యూస్ పేపర్స్లో, పాకిస్తాన్ న్యూస్ ఛానల్స్లో హెడ్లైన్స్గా మారుతున్నాయి. వీళ్ళకి థ్యాంక్స్ చెప్పాడు ఇమ్రాన్ ఖాన్ గారు పార్లమెంట్లో, వాళ్ళ అసెంబ్లీలో మాట్లాడుతూ ఆయన థ్యాంక్స్ చెప్పారు కాంగ్రెస్ పార్టీకి. దట్ ఈస్ ది ట్రాజెడీ. కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఒక స్వతంత్రం సంపాదించినటువంటి ఒక పార్టీగా, లెగసీని పుణుకుపుచ్చుకొని ముందుకు పోవాల్సినటువంటి ఒక పార్టీగా ఉండాల్సినటువంటి పార్టీ ఈరోజు ఇండైరెక్ట్గా పాకిస్తాన్కి వీళ్ళు సపోర్ట్గా మారుతూ ఉన్నారు. కాబట్టి నేను అనేది ఏంటంటే, అమిత్ షా గారికి ఆ నెంబర్ ఎట్లొచ్చింది, మరి మీడియాకి ఎట్లొచ్చింది ఆ నెంబర్? అది కూడా మనం ఆలోచించాలి కదా. బహుశా కొంతమంది ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ చెప్పి ఉండొచ్చు, ఆ డేటాను పట్టుకుని అమిత్ షా గారు మాట్లాడి ఉండొచ్చు. ఆయనంత మాత్రం మీరు ప్రూఫ్ అడగదలుచుకున్నారా? అనేక ఇంటర్నేషనల్ సంస్థలు కూడా చెప్తున్నాయి దాడి జరిగిందని చెప్పేసి, మసూద్ అందులో చనిపోయిందని కూడా వార్తలు వస్తున్నాయి. దాన్ని నిర్ధారించేటువంటి సమయం వచ్చినప్పుడు నిర్ధారిస్తుంది గవర్నమెంట్. దాన్ని ఎప్పుడైతే ప్రూఫ్స్ రిలీజ్ చేయాలో రిలీజ్ చేస్తుంది. రిలీజ్ చేస్తే మళ్ళీ మీరు రాజకీయం చేస్తున్నారు అంటారు. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే, నిజంగా గవర్నమెంట్ కనుక ప్రూఫ్ రిలీజ్ చేస్తే మీరు రాజకీయం చేస్తున్నారు, మీరు దీన్ని ఓట్ల కోసం వాడుకుంటున్నారని మళ్ళీ వ్యాఖ్యలు చేసేది మీరే. కాబట్టి మేమేమంటున్నామంటే, కంప్లీట్గా ఈ జాతికి స్వతంత్రాన్ని అందించినటువంటి పార్టీ ఈ రకంగా వివరించడము దేశ ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఎవరెవరైతే ప్రూఫ్లు అడుగుతున్నారో, ఎవరు ఏ విధంగా మాట్లాడుతున్నారో మొత్తం దేశ ప్రజలు గమనిస్తున్నారు. దానికి తగ్గట్టుగా స్పందిస్తారు. మీరు దీన్ని కూడా రాజకీయాలకు వాడుకోవాలనుకుంటున్నారు. గతంలో అనేక సందర్భాల్లో వారు జరిగినప్పుడు ప్రతిపక్ష నాయకులందరూ కూడా కాంగ్రెస్ పార్టీలు ఆ రోజు ప్రభుత్వంలో ఉన్నప్పుడు వాళ్ళందరూ కూడా సపోర్ట్ చేయడం జరిగింది. వాజ్పేయి గారు అప్పుడు 1971లో యుద్ధం జరిగినప్పుడు ఇదే ఇందిరాగాంధీ గారిని కాళికామాతతో పోల్చడం జరిగింది. అంటే ఆ స్టేట్స్మెన్షిప్ అనేది అవసరం. కానీ ఇప్పుడు కూడా విపక్షాలని మీకు సపోర్ట్ గా నిలిచాయి. విపక్షాలన్నీ నిజానికి రాజకీయ పార్టీలు, అన్ని రాజకీయ పార్టీలు వాళ్ళ ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేసుకుని, ఇంకా మీ ప్రధానమంత్రి ఒక ప్రోగ్రామ్ పెట్టుకున్నాడు, ఇంకా కార్యకర్తలు మీటింగ్ పెట్టుకున్నాడు. ఆ మాట సపోర్ట్ నిలబడ్డారు, ఎవరు నెగిటివ్ పెట్టుకున్నారు. మీరు దాన్ని గమనించాలి. ఇప్పుడు ఎందుకంటే మీరు ఆ క్వశ్చన్ అడిగినప్పుడు నేను చెప్తున్నా, అంటే ఈ చిన్న చిన్న ఇన్సిడెంట్స్ కు భారతదేశం భయపడేటువంటి పరిస్థితి లేదు. ఎదుర్కోవడానికి మేము ఎల్లప్పుడూ సిద్ధమైన ఒక సంకేతాన్ని ఇచ్చారు. ఒక చిన్న ఇన్సిడెంట్ పెట్టుకుని మొత్తం దేశం అంతా అయిపోవాలా అండి? నాట్ నెసెసరీ. ఎవరి పనిలో వాళ్ళు ఉన్నారు. ప్రధానమంత్రి గారు స్ట్రైక్ జరుగుతున్నప్పుడు అంత ఎర్లీ మార్నింగ్ కూడా వారు మేలుకొని మొత్తం పర్యవేక్షించడం జరిగింది. కాబట్టి మీరు దాన్ని అట్లా కాదండి, ప్రూఫ్ అడిగేటువంటి వాళ్ళు సపోర్ట్ చేస్తున్నట్ట గవర్నమెంట్ కి. పాకిస్తాన్ లో హెడ్లైన్ లో మారుతున్నాయి వీళ్ళు, మనం ఎవరికి సపోర్ట్ చేస్తున్నట్టు మీరు చెప్పండి. ఓకే రాకేష్ గారు, మొన్న జరిగినటువంటి దాడి పాకిస్తాన్కు ఇండియాకు జరిగినటువంటి యుద్ధం కాదండి. రైట్. మొన్న జరిగినటువంటి దాడి టెర్రరిజం మీద దాడి చేశాం మనం. ఏదైతే కశ్మీర్ ఇష్యూ యుద్ధంతో పరిష్కారం కాదని చెప్పేసి ఐక్యరాజ్య సమితిలో పెట్టి ఆ ఇష్యూ నడుస్తుంది. ఇప్పుడు మనం మాట్లాడుతుంది ఏంటంటే, పాకిస్తాన్తో యుద్ధం వస్తే బాగుండు అని చెప్పేసి మీడియా సంస్థలు కోరుకుంటున్నో లేకపోతే కొన్ని పార్టీలు కోరుకుంటున్నో రాదు. యుద్ధం అనేది అంతర్జాతీయ సమస్య. అది యుద్ధం ఒకసారి మొదలైన తర్వాత మన కంట్రోల్లో ఉండదని చెప్పేసి ప్రతి ఒక్కరికి తెలుసు. ఈరోజు ఏదైతే అక్కడ జరిగినటువంటి దాడి గురించి ఎంతమంది చనిపోయారని చెప్పేసి అడగడం ప్రతిపక్షాల తప్పే, ఇంతమంది చనిపోయారని చెప్పేసి పాలకపక్షం చెప్పడం కూడా అంతే తప్పు.
జరిగింది ఉగ్రవాదం మీద దాడి. దాన్ని రాజకీయంగా వాడుకుందామని ఏ పార్టీ ప్రయత్నించినా కానీ అది తప్పే. ఎందుకంటే చనిపోయినటువంటి అమరవీరుల సైనికుల ఆత్మలను బలిదానంగా పెట్టి మేము ఎలక్షన్లు కొట్లాడదామని ఏ పార్టీ ప్రయత్నం చేసినా అది తప్పే. అదేవిధంగా కర్ణాటకలో మాజీ ముఖ్యమంత్రి యడియూరప్ప అంటాడు సైనిక దాడుల తర్వాత మేము 22 సీట్లు గెలుస్తామని చెప్పేసి. అది ఏ విధంగా సమ్మతం? అండ్ నెక్స్ట్ వచ్చేసి నవజోత్ సిద్ధా అంటాడు మీరు ఆడ చెట్లు కూల్చేసి వచ్చిర్రు అంటే దాడి జరిగింది అని అయితే నువ్వు ఒప్పుకుంటున్నావు కదా. చెట్లు కూర్చుంటా మొక్కలు కూర్చున్నా పోయి చూసిరా. సిద్ధు ఎట్లా కామెంట్ చేస్తాడండి? భారత ఆర్మీని తప్పు పట్టే విధంగా అది సిద్ధు చేసినా లేకపోతే అమిత్ షా గారు చేసినా లేకపోతే ఇంకెవరైనా చేసినా తప్పే. నేను ఏమంటానంటే అదే విధంగా ఇంకోటి చెప్తున్నా, ఒక వార్ సిచ్యువేషన్ క్రియేట్ అయినప్పుడు భారత ప్రజలందరూ భారతదేశంలో ఉన్న పార్టీలందరూ భారత ప్రభుత్వానికి వెన్నుదన్నుగా ఉండాలి. ఏ పార్టీ ఉన్నదని కాదు, ఆడ కాంగ్రెస్ ఉందా బీజేపీ ఉందా ఇంకో పార్టీ ఉందని కాదు, మొత్తం కూడా భారతదేశం మొత్తం కూడా ఏకమై భారత ఆర్మీకి సపోర్ట్ చేయాలి. ఆ విధంగా కాకుండా ఈ యుద్ధాన్ని కూడా సైనికుల మరణాలను కూడా మేము రాజకీయానికి వాడుకుంటామంటే మాత్రం అది తప్పు. రైట్ ఇందిరా గారు, నిన్న అంటే 2004 అంటే మొన్న జరిగినటువంటి February 14th ఇన్సిడెంట్ తర్వాత మోదీ ఆ రోజు ఎక్కడ ఉన్నారు అన్నది చాలా పెద్ద చర్చ జరిగింది. ఒకవైపు నుంచి ఇది జరుగుతూ ఉన్నప్పుడు ఆ సమయంలో మోదీ చేస్తున్నటువంటి ఆ యాక్షన్ ఏంటి అన్నది కూడా ఒక షూటింగ్లో ఉన్న విషయం కూడా మనకు వివాదంగా కనబడింది. కానీ ఆ సమయంలో మనం ఏది మాట్లాడొద్దు, దేశభక్తి మన దేశం కాపాడుకోవడం ఇంపార్టెంట్ అనే ఉద్దేశంతో ఎవరు కూడా ప్రతిపక్షాలు, రాహుల్ గాంధీ ఫస్ట్ స్టేట్మెంట్ డైరెక్ట్ ఇచ్చారు, ఆయన ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా మేము కట్టుబడి ఉంటామని చెప్పారు. ఇవాళ ఈ వాక్యలు ఎందుకు మాట్లాడుతున్నారు అని అంటే, మీరు చనిపోయినటువంటి విషయం అక్కడ దాడి జరిగినటువంటి స్థావరాలపైన ఉగ్రవాదుల స్థావరాలపైన దాడి చేసినప్పుడు ముఖ్యంగా మన దగ్గర కన్నా కూడా నేషనల్ మీడియా ఈ విషయంలో చాలా ముందు ఉంటుంది. ఒకవేళ 200-300 మంది కనుక ఆ సమయం ఉంటుంటే పెద్ద చర్చ జరిగేది. అసలు నేషనల్ మీడియాలో ఎక్కడ అది రాలేదు, వాస్తవానికి ఇంటర్నేషనల్ ఆల్జీరియా అట్లాంటి ఛానల్స్ లో కనీసం ఎక్కడ కూడా అది రాలేదు. అట్లాంటి ఉన్నప్పుడు అసలు మొత్తం గగ్గోలు పెట్టి మీడియా నడుస్తుంది. బట్ అది ఇక్కడ కూడా జరగలేదు. కానీ అక్కడ జరిగిన దాన్ని, అక్కడ మన యొక్క సైనికుల పోరాటాన్ని ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ తప్పు పట్టలే. వాళ్ళ వీరోచిత పోరాటానికి సెల్యూట్ చెప్పింది. అది అర్థం చేసుకోండి మీరు. కానీ మీరు దీన్ని రాజకీయంగా వాడుకున్న ప్రయత్నం చేశారు కాబట్టి అమిత్ షా అయ్యుండొచ్చు, మోడీ అయ్యుండొచ్చు, ఈ ఇద్దరు అబద్ధాల జోడీషాతోనే ఇవాళ ప్రాబ్లం జరుగుతున్నది. దీని రేపు ఎన్నికల మూమెంట్ గానే పవన్ కళ్యాణ్కి 2 సంవత్సరాల ముందే వస్తుందని ఎట్లా చెప్పినారు మీరు? ఆ రోజు 2 సంవత్సరాల క్రితమే నాకు మోడీ చెప్పారని పవన్ కళ్యాణ్ చెప్పారు. ఒక స్టేట్మెంట్ కర్ణాటకలో 22 ఎంపీ స్థానాలు గెలవబోతున్నాం యుద్ధం వల్ల అని చెప్పిండు. అంటే నువ్వు రాజకీయంగా దీన్ని వాడినట్ట కాదట, నువ్వు కావాలని చేసినట్ట కాదట. ఇప్పుడు మేము మాట్లాడటం దేశభక్తి లేదు, నీకు దేశభక్తి నీ గురించి నువ్వు ఏది మాట్లాడినా దానికి ఒక్కరితో పుచ్చుకుంటే దేశభక్తి ఉన్నట్టు, లేకపోతే దేశభక్తి ఇది కాదు కదా కరెక్ట్. ఇందిరాగాంధీ గురించి నువ్వు మాట్లాడినావు. ఆ రోజు 1965 లో ఇందిరాగాంధీ బంకర్ లో ఉండి అక్కడ జరిగినటువంటి మూవ్మెంట్ క్షణం ఏదైనా అబ్జర్వ్ చేసింది. మీలాగా షూటింగ్ లో కూర్చొని ఏం జరుగుతుందన్న చేసినటువంటి ప్రయత్నం చేయలేదాం. అక్కడ ఆమె యొక్క వీరోచిత పోటీ, ఆమె వాజ్పేయి ఆమెను గొప్ప నేతగా కొనియాడారు. ఇవాళ పరిస్థితి ఉన్నదా దేశంలో? గౌరవిస్తున్నావు చెప్పి ఆ రకంగా లేదు. ఇవాళ అమిత్ షా చెప్పేదానికి అంటే దానికి సంబంధించినటువంటి దాడులు చేసినటువంటి చీఫ్ కు తెలియకుండా మీకు ఎట్లా తెలిసింది? మీరు అక్కడికి వెళ్ళి చూసినారా? ఉంటాయి. అధికార పార్టీకి ఎంత ఉందో ప్రతిపక్షాలు కూడా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కూడా అట్లాగే ఉంటుంది. అది అర్థం చేసుకోండి మీరు. అన్ఫార్చునేట్లీ ఏంటంటే దేశ ప్రజలందరూ ఒకవైపు ఉంటే రాహుల్ గాంధీ గారు వాళ్ళ నాయకులందరూ ఇంకో వైపు ఉన్నారు. దేశ ప్రజలందరూ ఈరోజు సైన్యానికి వెన్నుదన్నుగా ఉన్నారు. సైనికుల యొక్క వీరోచిత పోరాటాన్ని ఈ రోజు అందరూ కొనియాడుతున్నటువంటి ఈ నేపథ్యంలో మీరు ఏం మాట్లాడుతున్నారు? 300 మంది చనిపోయినారు, ఇక్కడ చర్చ జరగలేదు అంటున్నారు. మొత్తం దేశం అంతా చర్చ జరిగింది. దేశమంతా చర్చ జరిగింది. మీడియాలో కూడా నేషనల్ మీడియాలో లీక్ కావచ్చు, ఇన్ఫర్మేషన్ కావచ్చు. కానీ ఇంటర్నేషనల్ మీడియా ఎక్కడ చెప్పలేదు ఎంతమంది చనిపోయారు అనే విషయం చెప్పారు. అది చర్చ కాకపోతే వదిలేయాలి. కానీ మీడియాకు ఇచ్చి తర్వాత ఆటో అధికారికంగా ప్రకటించలేదు, వైమానిక దాన్ని ప్రకటించలేదు. అంటే ఏంది ఇంటర్నేషనల్ మీడియాలో చర్చ జరుగుతూ మాత్రమే ఇందిరా గారు ఒప్పుకుంటారా? మన మీడియా మీద నమ్మకం లేదు. జరిగింది పాకిస్తాన్ లో. ఎందుకు తెలియదండి?
అంటే మన లోకల్ మీడియా పాకిస్తాన్లో మేబీ మన మీడియాకి ఎవరన్నా ఇప్పుడు ఆ లెక్క విషయంలో చెప్పకూడదు అనుకున్నప్పుడు మీడియా కూడా చెప్పకూడదు, అమిత్ షా కూడా చెప్పకూడదు. ఇప్పుడు 2010లో మేము కంపెనీని ఓపెన్ చేస్తే అన్అఫీషియల్ ఛానల్స్ ద్వారా మేబీ మీడియా మన ఇండియన్ మీడియాకి ఇన్ఫర్మేషన్ చేరి ఉండొచ్చు. వాళ్ళు 300 మంది చనిపోయిందని వాళ్ళు డిస్ప్లే చేసి ఉండొచ్చు. దానికి సైనికుల యొక్క శక్తి సామర్థ్యాల మీద మీకు నమ్మకం లేదా? ఎట్లా కాదండి, వరల్డ్ లో నేను చెప్తున్నా, అమెరికా ఇజ్రాయెల్ తర్వాత వరల్డ్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ ఎయిర్ ఫోర్స్ ఇన్ ద వరల్డ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్. వాళ్ళ మీద ఇండియన్ ఎయిర్ ఫోర్స్ దాని మీద ఎందుకు నమ్మకం లేదు? వాళ్ళ పాకిస్తాన్ వాళ్ళు ఇబ్బంది పడాలి, 300 మంది చనిపోయినట్టే మీరెందుకు ఇబ్బంది పడుతున్నారు? 1 minute అండి. ఇక్కడ మనం ఏమంటున్నామంటే ఎయిర్ ఫోర్స్ ఎన్డీఏ రంగన, యూపీఏ రంగన, బీజేపీ రంగన ఎప్పటికి ఉంటుంది అది కాదు. ఆర్మీ రిక్రూట్మెంట్ అభినవ్ ను ఏదో బీజేపీ పార్టీ రాగానే రిక్రూట్ చేసుకోలేదు, కాంగ్రెస్ పార్టీ వచ్చింది కాబట్టి రిక్రూట్. నేను ఏమంటున్నా అంటే దయచేసి దానికి దేశభక్తికి లింక్ పెట్టకండి మీరు. ఇక్కడ జరుగుతున్న చర్చ ఏంది? దాడులు జరిగినాయి నిజం, ఎంతమంది మరణించారనేది ఎవరికి తెలియదు, అది కూడా నిజం. కానీ దాన్ని పొలిటికల్ గా ఒకరు క్లెయిమ్ చేసుకున్నప్పుడు సమస్య ఉత్పన్నమైంది. 250 మంది చనిపోయారని చెప్పేసి బీజేపీ పార్టీ అధ్యక్షుడు క్లెయిమ్ చేసుకున్నప్పుడు అసలు ఎంతమంది చనిపోయారని ఆ ప్రశ్న లేవనెత్తడానికి అది మాట్లాడాల్సింది ఓన్లీ ఆర్మీయే, డిఫెన్స్, భారత ప్రభుత్వం. పార్టీగా ఎందుకు మాట్లాడతారండి? ఎవరికి ఇబ్బంది? ప్రభుత్వానికి ప్రతిపక్షాలు సపోర్ట్ చేయాలన్నప్పుడు ప్రభుత్వంలో ఉన్న పార్టీ చాలా బాధ్యతాయుతంగా దేశానికి సంపూర్ణ మద్దతు భారతదేశ ప్రజలందరూ ఇస్తున్నారు. ఒక పార్టీగా ఉంటేనే మేము భారతదేశంగా ఒకటి చెప్తున్నాం. ఈరోజు నిజంగా కూడా సైనికులు రేంబాలు కష్టపడి భారతదేశ వాళ్ళు అక్కడ కాపాడుతారు కాబట్టి ఇక్కడ సుఖంగా పోరాటాన్ని రాజకీయాలకు గుడ్ మార్నింగ్ తెలంగాణ. మీ అభిప్రాయాలు చెప్పినందుకు మళ్ళీ రేపు పొద్దుగల కలుద్దాం. స్టే ట్యూన్.